పులుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వేటగాళ్ల విద్యుత్ కంచెలు, ఉచ్చులకు పులులు నిత్యం బలవుతూనే ఉన్నాయి. పులుల రక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అటవీశాఖ వాటి ప్రాణాలను కాపాడలేకపోతుందనే విమర్శలు రోజురోజుకు వినిపిస్తూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో వేటగాళ్లు విద్యుత్ కంచెలు, ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఈచోడు పరిధిలోని కవాల్ అభయారణ్యంలో పులి చర్మం పట్టుబడగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ చిరుత మృత్యువాత పడింది. రంగంపేట సమీపంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు చిక్కి చిరుత ప్రాణాలు కోల్పోయింది. ర్యాలీ గుట్టల్లో వేటగాళ్ల ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించగా గోళ్లు దొంగిలించిన నిందితుల్ని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి పులి మరణించింది. నిందితులు పులి కళేబరాన్ని ఒర్రెలోని ఇసుకలు పూడ్చిపెట్టగా ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము, వన్యప్రాణులు చంపడము 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 9 పరిధిలో ఇది విరుద్ధము, ఇది నిషేధము. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. అలా ఎవరైనా వన్యప్రాణుల్ని వేటాడిన, వన్యప్రాణులకు సంబంధించిన వాటి ఆర్గాన్స్, పార్ట్స్తో వ్యాపారం చేసినా అది చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఎవరైనా వన్యప్రాణులకు సంబంధించి వేటాడినా వాళ్ళు శిక్షార్హులు. 1972 యాక్టు చాలా స్ట్రిక్ట్ యాక్ట్. ఇందాక మనము అన్ని చట్టాల గురించి చెప్పుకుంటాం, కానీ ఇది ఒక స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్లో పవర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా పవర్స్ ఉంటాయి. దీంట్లో భాగంగా ఎవరైనా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే వాళ్లకు సుమారుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా వన్యప్రాణాలను వేటాడకూడదని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా. కవాల్ అభయారణ్యాన్ని ప్రభుత్వం టైగర్ జోన్ గా ప్రకటించింది. దీంతో అడపదడప పులులు ఇక్కడికి వస్తున్నాయి. కొన్నాళ్లకే పులులు అగుపించకుండా పోతున్నాయి. ఈ క్రమంలో పట్టుబడుతున్న పులి చర్మాలు పులుల రక్షణపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్రలో 2 చిరుత పులుల కాల్చివేత కేసులో భీమిని మండలానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అటవీ అధికారులకు లభ్యమైన అవశేషాలు ఆడపులి K4 కు చెందినవిగా సమాచారం. బెల్లంపల్లిలో పులి అవశేషాలు పట్టుబడటం, K4 ఆచూకీ 5 సంవత్సరాలుగా లభ్యం కాకపోవడంతో హత్యకు గురైంది ఆ పులేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా కోటపల్లి వద్ద చిరుతపులి చర్మాన్ని అమ్మకానికి తీసుకువెళ్తున్న ఇద్దరు మహారాష్ట్ర వాసుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా అటవీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ జైపూర్ గారు ఇన్ఫార్మ్ చేశారు. రాపన్పల్లి ఏరియా, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ పరిధిలో 2 వ్యక్తులు వెహికల్ ద్వారా ఒక గుర్తు తెలియని చర్మాన్ని తీసుకుని వస్తున్నారు. దాంట్లో భాగంగా పోలీస్ కార్డనింగ్ సెర్చ్ చేశారు. అందులో అది చిరుతపులికి సంబంధించిందిగా గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్ కంటిన్యూషన్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడము అండ్ అది లెపర్డ్ స్కిన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర 2 సంవత్సరాల క్రితము ఇందాక ఏసీపీ గారు చెప్పినటువంటి 2 వ్యక్తుల్లో ఒకరు, వారి పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది. అక్కడి నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి తీసుకుని రావడం జరిగింది. మంచిర్యాల దగ్గర దాన్ని ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. తాజాగా జైపూర్ మండలంలోని కుందారం, జైపూర్ క్రాస్ రోడ్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇటీవల చిరుత పాదముద్రలు గుర్తించామని, చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో పంట పొలాలకు కరెంటు తీగలు పెట్టొద్దని, పులికి హాని కలిగించే ప్రయత్నాలు చేయవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ హెచ్చరికతోనైనా వేటగాళ్లు ఆగుతారో లేదో వేచి చూడాల్సిందే.